ఇలా వెళ్ళిపోయాడు. ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడు. తిండి తిప్పలు కూడా లేవు. ఇంకా 4 రోజులు ఇలాగే గడిస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది. నన్ను ఏం చేయమంటావే? నయానో భయానో వాడికి చెప్పి ధ్యాస మళ్లించకపోతే నాకేదో భయంగా ఉందండి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. బాబు వేణు, బాబు, నాయన, నాన్నగారు పిలుస్తున్నారా? పిలిచారా నాన్నగారు? భోంచేద్దురా బాబు. పొద్దున్నుంచి నీకోసం మీ అమ్మ కాచుకూర్చుందిరా. ఆకలి లేదు. ఆకలి లేదంటే ఎలారా? 10 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చాయి. కసిరి పాలైనా తీసుకో బాబు. వద్దమ్మా, నాకేం వద్దు. వేణు, నీకు ఆ అమ్మాయికి పెళ్ళయ్యే యోగం లేదు. ఏం చేస్తాం? భగవంతుడు అలా నిర్ణయించాడు నాయన. భగవంతుడేమీ చేయలేదు నాన్న. ఆ నేరవంతా నాది. నాయన, నీ బాధ నాకు తెలుసు. కానీ మా క్షోభ కూడా ఆలోచించు. వయోవృద్ధులు మా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని నిన్ను చూసుకుని బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఇంకా ఎంతకాలం ఇలా బాధ పెడతావురా? ఎంతో కాలం బాధ పెట్టాలండి. బాబు, వేణు, ఏమిటా మాటలు? మమ్మల్ని ఎందుకు ఇలా హింస పెడతావు? నాన్నగారు, అవును, ఆ అమ్మాయికి మనకు రుణం తీరిపోయింది. ఆ పిల్ల కోసం నీ బ్రతుకు భవిష్యత్తు పాడు చేసుకుంటావట్రా? భవిష్యత్తు? జీవోత్సవాలకు భవిష్యత్ ఏమిటి? నీ భవిష్యత్ ఏమిటో నేను నిర్ణయిస్తాను. రేపే మరో సంబంధం గాయపరిచి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. తెలిసిందా? మంచిది నాన్నగారు. నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. వేణు, 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 బాబు, నాయనా, బాబు, వేణు, వేణు, బాబు, రాధ, నువ్విక రా. నేను పరిహాసానికి ఆడిన నాటకం ఎన్ని విపరీతాలకు దారితీసింది. నన్ను భగవంతుడు కూడా క్షమించడు రాధ, క్షమించడు. జరగరానిది ఏదైనా జరిగి ఉంటే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉండదు. రాముడు, వెంకన్న, ఏమయ్యారా? అందరూ ఎక్కడికి వెళ్ళారా? వెంకటరత్న గారు మీరేనా? అవునమ్మా, ఏం కావాలి? అదే, మీ అబ్బాయి వేణు ఎక్కడున్నాడు? నువ్వు భీమశంకరం గారి అమ్మాయి కదమ్మా? అయ్యో దేవతల, సమయానికి వచ్చావు తల్లి, సమయానికి వచ్చావు. నువ్వు ఇక్కడ కనిపించవు. నిరాశ చేసుకుని అబ్బాయి గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు. ఎంత పిలిచినా పలకటం లేదు. ఏం అఘాయిత్యం చేసుకుంటాడేమో. రామ్మ, త్వరగా. లోకమంతా విషాన్ని ద్వేషిస్తుంది, కానీ నిన్ను చేరుకోవడానికి వాళ్ళ ఈ విషయమే నా పాలిట అమృతమైంది. వేణు, నేను వచ్చేసాను. వేణు, వేణు, నేను నీ రాధని. సరస్వతి, వేణు, 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 వేణు.
రాధా 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 అసలు మేమంతా నిన్ను చూడడానికి బయలుదేరాం. ఇంతలో తొందరపడి ఫుల్లాగా నువ్వే పారిపోయావు. నిదానం గల బుద్ధిమంతులు కదా, తమరు ఆ విషయాన్ని ముందుగా రహస్యంగా నాకు తెలియపరచచ్చుగా. అదే నేను జోక్ చేద్దామని. జోకా? మై గాడ్, ఆ జోక్ కాస్తలో నన్ను మీకు శాశ్వతంగా దూరం చేసేది. నాకు తెలుసు రాధా, ఆ క్షణం నుంచి నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు ఊహించలేవు. నేనేనా బాధపడింది? ఆడది ఒంటరిగా ఇల్లు వదిలి వెళ్తే ఎన్ని అగచాట్లు పడాలో బాగా అర్థమైంది. ఇక చాలు, నాకే కాదు ఏ ఆడపిల్లకు ఇలాంటి దురవస్థ రాకూడదు. నవరాత్రుల్లో 9 గండాలు గడిచి గట్టెక్కాను తెలుసా? అంటే తొలి రోజు బయలుదేరి 9వ రోజు చేరావన్నమాట. కాదు, 10వ రోజు. ఇవాళ విజయదశమి. దేవి విజయం ప్రసాదించింది ఈ రోజు. నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నవరాత్రికి దుర్గని పూజిస్తున్నా. ఆ పూజాఫలం దక్కకుండా పోతుందా? నేను రాధారాధకు, నా పూజ కూడా ఫలించింది వాళ్ళు. ఏమిటది చెప్పనా? ఇది కాదు, ఇది అది కాదు, ఇది. థ్యాంక్ యూ. హలో, ఏమిటా ఉషులు? ఇంకా పెళ్లి కానీ లేదు, అప్పుడే జబర్దస్తిగా. కొంచెం దగ్గరగా రమ్మంటే. అదే నన్ను కాపాడారని చెప్పలా ఆనందరావు గారు, ఆయనే. ఓహో, దేవదాసు. దయచేయండి డాక్టర్ గారు, దయచేయండి. డాక్టర్ గారు. ఏది పిచ్చి డాక్టర్ గారా? నెమ్మది నెమ్మది. చల్లమ్మా, నీకోసం అట్టికెల్లో కొబ్బరి బొండాలు అట్టుకొచ్చేసినాను. మరి మా అన్న శాంతన్న నేనంటే ఎంతో అపేక్ష. బాగున్నాడు పిల్లేడు. నమస్కారం, దయచేయండి. సుందరరామయ్య గారు. ఓహో, భాగవతారు గారు, దయచేయండి దయచేయండి. నమస్కృతుడు. ఎవరో తెలుసా? శ్రీ 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 సత్యవంత మహారాజులు గారు. ఓ సరే గాని, పెళ్లి కొడుకు మేనమాము ఇంత ఆలస్యంగానే రావటం, ఈ ఒక్క పూట సెలవు పెట్టలేకపోయావు. సెలవు ఎందుకు బావగారు? సమయానికి వచ్చేసాగా. గంధం పుచ్చుకో. వారెవరో తెలుసా? తెలుసు. వారిని మర్చిపోగలనా? దట్స్ గుడ్.
అవును గాని 7 వచ్చారు, 8 ఆయన చెప్పానుగా, పాపం గోపన్న చనిపోయాడు కదా. ఎంత మాటలు. ఓహో, అవునవును. మరి 9 ఆయన? ఆయన నా పక్కనే ఉన్నారుగా. ఇప్పుడే కాదు, ఈ క్షణం నుంచి ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. తాళి కట్టిన తర్వాత ఇంకా దగ్గరగా వచ్చి నండి, అందరూ మన వైపు చూస్తున్నారు. నాకు సిక్కేస్తుంది. బాబు సూత్రధారణ. Naughty girl. What, man? What next? Honeymoon?